హలో గాయ్స్, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వికారాబాద్లోని శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుందాం రండి. ఈరోజు నేను మా హస్బెండ్, ఈరోజు న్యూ ఇయర్ కదండి, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సందర్భంగా నేను మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట. లోపల దేవస్థానం అనేది ఎలా ఉంటుందో చూసేయండి గాయస్. ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి చాలామంది అనేది వచ్చారు. చూడండి గైస్, ఎంతమంది ఉన్నారో, చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ క్యూలో నిలబడి స్వామి వారిని దర్శించుకోవాలన్నమాట. ఫైనలీ లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. అంటే టికెట్స్, ఆ స్వామివారిని దర్శించుకోవాలంటే టికెట్స్ తీసుకోవాలి. అక్కడి నుంచి తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ స్వామివారి వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి అలో లేదనమాట. అందుకే అక్కడ నేను ఫోన్ తీసుకెళ్ళలేదు. ఈ వీడియో చూసి ఆ స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. మేము వచ్చినప్పుడే బయట నుంచి టెంకాయ తీసుకొచ్చాము గైస్. అక్కడ నుంచి వాళ్ళు లోపల వాళ్ళకి ఇస్తే వాళ్ళు పగలగొడుతున్నారు అనమాట. ఆ స్వామివారు ఆ కొండలలో నిలిచారనమాట. ఇక్కడ చాలా ఎంత గ్రీన్గా ఉందంటే చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయన్నమాట. లోపటికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకున్నాము. దాని తర్వాత మేము ఇక ఫైనల్లీ ప్రసాదం తీసుకొని రాసిపోతుంది. కొంతమంది కూర్చున్నారు వాళ్ళ దగ్గర. ఆ ప్రసాదాన్ని తీసుకొని చూడండి ఎలా తింటుందో కోతి. చాలా ఫన్నీగా ఉంది కదా గైస్. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా దర్శనం ఇలా అయిందన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి. ఫైనలీ ఈ టెంపుల్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఆ స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి. థ్యాంక్ యూ.